దానం చేయటం వల్ల అవతలి వ్యక్తి బాగుపడుతుండటం కాదు, మనం బాగుపడుతున్నాం, అది గమనించాలి. కాబట్టి అటువంటి మమకార రాహిత్యము అనేటువంటి దాన్ని ప్రత్యేకించి చెప్పడం కోసం యదుభూషణ, ఆ ఎదుగు అట్లాగే చేశాడు వాడు. ఏం మమకారం పెట్టుకోలే, నాకు నీ యవ్వనము వద్దు, నీ ముసల్తనము వద్దు, నీ రాజ్యము వద్దు. రాజ్యము వద్దు, నీ ముసల్తనం నేను తీసుకొని రాజ్యం కావాలి అని అంటే అది మాత్రం తప్పు. ఆ పని చేయలే ఎదుడు. యదుభూషణ నరసఖ, నరుడికి సఖుడు ఆయన. సఖ అనే శబ్దం ఉంది సంస్కృతంలో. ప్రతి శబ్దానికి కూడా ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. స్థూలమైన అర్థం వేరు, సూక్ష్మమైన అర్థం వేరు. మనకు ఒక మనిషికి ఉండే సంబంధాలు ఎన్ని విధాలుగా ఉంటాయో భగవద్గీత చెప్పింది. సుహృన్, మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు, 7 రకాలైనటువంటి వాళ్ళతో మనకు సంబంధాలు ఉంటాయి. సుహృత్తు, మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు, 7 రకాలు. సాధుషు మంచివారు, పాపేషు పాపకర్మలు చేసేవాళ్ళు. సురున్మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధుషు, సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. వీళ్ళందరిలో కూడా సమానమైన బుద్ధి ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నరసఖ, నరసఖుడు. ఎవరు? కృష్ణుడు. నరుడంటే స్థూలంగా అర్జునుడు. నరనారాయణులు అనేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అఖండమైన దివ్య తేజస్సు యొక్క 2 అంశాలు భూలోకానికి దిగి వచ్చినాయి. అందులో ఒకటి కృష్ణుడు, ఒకటి అర్జునుడు. అందుకనే శ్రీకృష్ణార్జున సంవాదే భగవద్గీతాయాం శ్రీకృష్ణార్జున సంవాదే ఉపనిషత్సు ఈ మాటలు ఉన్నాయి. భగవద్గీత శ్రీకృష్ణార్జున సంవాదం. అటువంటి నరుడికి సఖుడు. నరుడంటే తాత్కాలికంగా మహాభారత సంబంధంగా నరుడంటే అర్జునుడు. ఆ అర్జునుడు అనేటువంటి వాడికి సఖుడు. సఖుడు అనే శబ్దానికి వ్యాకరణ శాస్త్రం ఏమర్థం చెబుతుంటే అంటే సమప్రాణ సఖామత. సమమైన ప్రాణము, నా ప్రాణంతో ప్రాణమైనటువంటి వాడిని మాత్రమే సఖుడు అనాలి. ఒక పనిని ఇద్దరు కలిసి చేస్తూ ప్రయోజనం ఇద్దరూ పొందితే వాళ్ళని మిత్రులు అంటారు. మనం ఏ పని చేస్తున్నా బాగుంది అని ఒప్పుకునేటువంటి వాడిని సుహృత్ అంటారు. మనం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే తట్టుకోలేనిటువంటి వాడిని బంధువు అని అంటారు. అత్యాగ సహనో బంధువు సదైవ అనుమత సుహృత్ ఏకక్రియం భవేన్ మిత్రం సమప్రాణ సఖామత అని 4 కేటగిరీస్ ఉన్నారు మనతో ఉండేటువంటి సంబంధం కలిగినటువంటి వాడు. అందులో అర్జునుడు కృష్ణుడికి సఖుడు. సఖుడు అని అంటే ఏకప్రాణులు. అందుకనే భారతంలో రాజసూయ యాగం చేసేటప్పుడు అక్కడ చూసినటువంటి విభవాంతా చూచి తండ్రికి చెప్పుకునేటప్పుడు దుర్యోధనుడు కుళ్ళి ఏడుస్తూ ఆ మాట అన్నాడు. అంద ఇరువురు ఏకాత్ములు జనశరణ్యులు ఉత్తములు నిత్య సాంగత్యమునన్. వాళ్ళిద్దరుట ఏకాత్ములుట, ఒకే ఆత్మ కలిగినటువంటి వాడు. ఇప్పుడు జంట కవులు అని అంటుంటారు చూడండి. వాడు పద్యం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆయన ఏ దృష్టితో ప్రారంభించాడో ఈ పక్కన ఉండేటువంటి 2వ కవికి తెలియాలి. ఆ దృష్టితోనే వెళ్ళాలి. ఆయన అటులాగి ఈయన ఇటులాగితే కవిత్వం పోయి గోతులో పడుతుంది. ఏకాత్మత అంటే అది అర్థం. ఒకటే ఆత్మ వాళ్ళిద్దరికీ. ఇద్దరు విడివిడిగా మనుషులుగా ఉన్నా కానీ ఏకాత్మ భావన. నరనారాయణులు ఏకాత్ములు. కృష్ణుడు స్పష్టంగా చెప్పాడు కూడా, పాండవులంటే నాకు ప్రాణమయ్యా అని దుర్యోధనుడికి చెప్పాడు. మా ఇంట్లో భోజనం చేయి స్వామి అని అడిగాడు దుర్యోధనుడు. నీ భోజనం చేయనన్నాడు. అదేమిటి అట్టా అన్నావు అన్నాడు. నా ప్రాణాలైనటువంటి పాండవులకు నువ్వు ఏదో ద్రోహం చేయాలని ఎప్పుడు అనుకుంటుంటావు, నీ భోజనం నేను ఎట్టా చేస్తాను అని స్పష్టంగా చెప్పాడు. నీళ్లు నవలటం అనేది లేదు కృష్ణుడి పనిలో. మనం ఆ మాట చెప్పలేం. ఏమండి రేపు మా ఇంటికి భోజనానికి వస్తారంటే మరండి అంటూ ఏడుస్తాం కానీ ఏమిటో చెప్పలేము.
ఎందుకు చెప్పలేము? ఆయనతో ఉండేటువంటి మైత్రి పోతుందేమో, మరొకసారి ఎప్పుడైనా మనకి పనికిరాడేమో, ఇటువంటి ఆలోచనలన్నీ వస్తుంటాయి. కృష్ణుడికి అదేం లేదు. వాడు దుర్యోధనుడు తనను మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు భోజనానికి పిలవడమే ద్రోహం, ఇంకోసారి పిలవకుండా ఉండడం కావాల్సింది. అందుకని స్పష్టంగా చెప్పాడు. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం అంటారే అట చెప్పాడు. మీ అందర అన్నంబులు అశుద్ధ అన్నంబులుగా నిర్ణయించి భీష్మునాథులందరినీ చూపించి చెప్పాడు. విదురుడి ఇంటికో భోజనం చేస్తున్నానని చెప్పాడు. అది నరసఖత్వం అంటే. కృష్ణుడు నరసఖుడు. ఇక్కడ నరసఖుడు అనేటువంటి మాటలో కథాదృష్టితో నరుడంటే అర్జునుడు, తత్వదృష్టితో మనమందరం నరులమే, మనకు సఖుడు. మనము ఆయన యందు మైత్రి పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయన మన యందు మనకి మైత్రి పెట్టుకుంటూనే ఉన్నాడు. ఎలాగండి అంటే మనం దృష్టి పెడితే మనకే తెలుస్తుంది. ఇందాక ఒక శ్లోకం చెప్పుకున్నాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ఏమంటే మనం ఎప్పుడన్నా ఒక్కరోజున అగ్నిదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి నా లోపల నేను తిన్న పదార్థాన్ని జీర్ణం చేసి పెట్టు అని అడిగామా? ఈ లోపల నాడీమండల స్పందన కానీ, హృదయ స్పందన కానీ, లివరు మొదలైనటువంటి వాటి పని కానీ, జీర్ణకోశం యొక్క పని కానీ అంతా మనం ఏమన్నా తెచ్చిపెట్టుకున్నామా అండి? ఆయనంతా ఆయన చేస్తున్నాడు కదా భగవంతుడు. అది సఖత్వం అంటే. 84 లక్షల జీవరాశుల శరీరంలో ప్రవేశించి మన అపేక్ష లేకుండా, మన ప్రార్థన లేకుండా, మనం కోరకుండా మనం చేస్తున్న మనకి అన్నం ఏర్పాటు చేసి, ఆ అన్నం లోపలికి వెళ్ళేట్టు చేసి, దాన్ని జీర్ణం చేసి, ఏ భాగాలుగా కావాలో ఏది కావాలో చేసి, ఏది అక్కర్లేదో దాన్ని వెలుపలికి తోసి, అన్నీ అహం సర్వస్య జగతః, నేను సర్వజగత్తుకి నేనే మూల కారణం అని చెప్పాడు అని చేస్తుంటే అంతకంటే సఖుడెవడుంటాడండి? సఖుడు అనేటువంటిది మనిద్దరం ఫ్రెండ్షిప్ చేసుకుందామా అని అనక్కర్లే. భగవంతుడి విషయంలో, తక్కినవాడి విషయంలో అడగాలి. వాడికి మనకు భావ ఐక్యం సమకూడితే మైత్రి కలుగుతుంది, లేకపోతే కొంపలు అంటుకుంటూ ఉంటాయి. ప్రయోజనాపేక్షతో చేసే మైత్రి అటువంటిది, ప్రయోజన నిరపేక్షంగా చేసేటువంటి మైత్రి ఇటువంటిది. అందుకనే ఆయన మైత్ర కరుణ ఏవచ అని భగవద్గీతలో మామూలుగా దైవీ సంపత్తుని గురించి చెప్పేటప్పుడు మైత్ర మిత్రుణ్ణి, మిత్రత్వము కలిగినటువంటి వాడిని అనేటువంటి మాట కూడా చెప్పాడు. చూడండి, ఈ మిత్రత్వం అనేటువంటిది మనం అపేక్షించలేదు, మనం ప్రార్థించలేదు. భగవంతుడా నాకు నువ్వు ఫ్రెండ్షిప్ కలిగి ఉండు, నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి, మన ఇద్దరం కలిసి ఏదో సాధిస్తాం అని మనం అడుకోలేదు. మన అప్లికేషన్ లేదు అక్కడ. లేకపోయినా ఆయన వచ్చి మనలో కూర్చుని అన్ని పనులు చేసి పెడుతున్నాడు. ఇంతకంటే సఖత్వానికి నిదర్శనం ఏముంటుందండి? కాబట్టి నరసఖుడు అంటే అర్జున సఖుడు అనేది ఒక మాట. సృష్టిలో ఉండేటువంటి సర్వజీవకోటికి ఆయన సఖుడే. తత్వజ్ఞానము బాగా పండినటువంటి మహావ్యక్తి కనుక కుంతిదేవి ఆ మాట అంటారు. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. శృంగారం అంటే సౌందర్యం. శృంగారం అంటే మామూలుగా స్త్రీ పురుషుల సంబంధము అనేటువంటిది కూడా అయినా నిజానికి శృంగారం అంటే సింగారించుకుంటోంది అంటాం మనం. ఆడవాళ్ళు ఏదైనా అలంకారం చేసుకుంటూ ఉంటే ముఖాన్ని సబ్బు పెట్టి కడుక్కొని, ఫేస్ పౌడర్ అవి రాసుకొని, బొట్టు పెట్టుకుని చక్కగా ఉన్నానా లేదా అని అద్దంలో చూసుకుని దీన్నంతా సింగారించుకోవడం అంటాం. శృంగారం అంటే అది సౌందర్యం. శృంగార రత్నాకర. సృష్టిలో ఉండేటువంటి సౌందర్యం అంతా ఒక మహాసముద్రంలాగా ఆ కృష్ణ పరమాత్మలో మనకు దర్శనం ఇస్తుంది. సౌందర్యం, ఈ సౌందర్యము ఒకనాడు ఉండి ఒకనాడు పోయేది కాదు, ఇది నిత్య సౌందర్యం. అందుకనే అమ్మవారికి సౌందర్య లహరి అని శంకర భగవత్పాదుల వారు స్తోత్రం రాశారు. ఆ సౌందర్యానికి మన సౌందర్యానికి తేడా ఉంది. మనం అద్దంలో 10 సార్లు చూసుకుని నేను బాగా అందంగానే ఉన్నట్టున్నానే నట్టు లేదు, లేనట్టుందే నట్టు లేదు. ఖాయం ఏమిటి? సౌందర్యం లేకపోవడం. ఉన్న సౌందర్యం అంతా భగవంతుడిదే.
పరమాత్మదే, కృష్ణుడిదే. శ్రీరాముడు మహాసౌందర్యవంతుడు. పుంసాం మోహన రూపాయ అన్నారు. పురుషులకు కూడా మోహాన్ని పుట్టించేటువంటి వాడు. అంటే ఇంకా తక్కిన వాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదని. అందుకనే పశుపక్ష్యాదులు కూడా వెంటబడ్డాయి శ్రీరామచంద్రుడికి. రాక్షసి కూడా వెంటబడింది, శూర్పణఖ. కాబట్టి శృంగార రత్నాకర సౌందర్యము అనేటువంటిది సృష్టిలో ఒక మహా విషయం. అది ఆ అందచందాలు అనేటువంటిది, రూపము అనేటువంటిది, ఇవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప విషయాలు. రూపము, రూపవతి అని అంటూ ఉంటాం మనం. రూపం అంటే ఏమిటండి? రూపం అంటే ఒక దృశ్యం, కంటికి కనబడేటువంటి ఒక వస్తువు. కానీ అట్లా చెప్పాలా మన శాస్త్రకారులు? ఆవేద్య ఆరోప్య విక్షేప్య బంధనీయైరభూషితం ఏన భూషితవద్భాతి తద్రూపమితి కథ్యతే అని రూప నిర్వచనం చెప్పారు. మనం అనేకమైనటువంటి రకాలైన ఆభరణాలు వేసుకుంటూ ఉంటాం. కొన్ని రంధ్రాలు వేసి పెట్టుకునేవి, కొన్ని మెడలో అట్లాగా వేసుకునేవి, కొన్ని బంధించేవి, చేతికి తాళ్ళు పెట్టి కట్టుకునేటువంటివి. ఇట్లాగా అనేక విధములైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. అవి ఆవేద్యములని, ఆరోప్యములని, విక్షేప్యములని, బంధనీయములని 4 రకాలుగా ఉంటాయని క్లాసిఫై చేశారు, వర్గీకరణ చేశారు. అటువంటి ఆభరణాలు ఏవైనా సరే లేకపోయినా ఏది ఉంటే అలంకరింపబడినట్టు అవుతుందో దానికి పేరు రూపము అని అర్థం. అటువంటి రూపం, దివ్య రూపం శ్రీకృష్ణ వారు. దానిని భావన చేస్తే మనం తెచ్చిపెట్టుకోనక్కర్లే. సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవటం కోసం మనం అష్ట కష్టాలు పడుతూ ఉంటాం. సాధారణంగా చాలా 24 గంటల్లో కనీసం 2-3 గంటలైనా సరే మనం అపీరెన్స్ బాగుండాలి అనేటువంటి ధోరణి కోసం ఖర్చు పెడుతూ ఉంటాం. మనం ఏమున్నా లాభం లేదు, అవతల వాడు ఏదో ఉన్నాడులే. కాబట్టి కృష్ణుడిది ఎటువంటిది కాదు, నిరంతర సౌందర్యం. అంతేకాదు, సౌందర్యము అనే మాటలో ఇంకొక అర్థాన్ని కూడా మనం గమనించాలి. భగవంతుడికి 3 లక్షణాలు చెప్పారు: సత్యం, శివం, సుందరం.